హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ నిఫ్టీ మొత్తం ఒక రేంజ్లో మూవ్ అయిందండి. యాజ్ యూజువల్గానే మనము ఎప్పుడూ బాక్స్ డ్రా చేసుకుంటాం కదా, అరౌండ్ 150 పాయింట్స్. సో నేను ఇవాళ కూడా సపోర్ట్ టు రెసిస్టెన్స్ ఒక బాక్స్ డ్రా చేసుకున్నాను. ఎగ్జాక్ట్ మనకు మార్కెట్ 25,965 దగ్గర సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్ లెవెల్ వరకు వెళ్ళిందండి. 26,100 అది టచ్ చేసి మళ్ళీ రివర్స్ బ్యాక్ అయింది. సో ఇవాళ మార్నింగ్ కూడా అలాగే సపోర్ట్ తీసుకొని మనకి 26,100 వరకు ఎగ్జాక్ట్గా వెళ్ళింది. నాది ఓన్లీ వన్ ట్రేడ్ అండి. ఇక్కడే సపోర్ట్ టు రెసిస్టెన్స్ తీసుకున్నాను. మార్నింగ్ వచ్చేసి అరౌండ్ 15 మినిట్స్ క్యాండిల్ అది చూస్తే మనకి బేరీ సైడ్ వస్తుంది అనుకున్నాను. మనకి 25,965 కనుక బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే నెక్స్ట్ టార్గెట్ 25,843 అవుతుండే. బట్ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేయలేదండి. అది 25,965 దగ్గర నుండి పైకి వెళ్ళింది. సో రేపటి నిఫ్టీ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ యాక్చువల్గా కొంచెము బులిష్ మూమెంట్లోనే క్లోజ్ అయిందండి. క్లోజింగ్ వచ్చేసి 26,053, బట్ క్యాండిల్ క్లోజింగ్ చూస్తే 26,068 దగ్గర ఉంది. సో అక్కడ కనుక సపోర్ట్ తీసుకుంటే మనకి 26,100 వరకు వెళ్ళొచ్చు. అది కనుక బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే నెక్స్ట్ టార్గెట్ 26,150 అవుతుంది. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే, బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయ్యేది ఉంటే 26,245 నెక్స్ట్ టార్గెట్. నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేది ఉంటే ఆల్రెడీ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 26,100 దగ్గర నుండి ఫాల్ వచ్చేది ఉంటే రివర్స్ డైరెక్షన్లో బేరీస్ సైడ్ 26,040 ఫస్ట్ టార్గెట్, నెక్స్ట్ టార్గెట్ 26,000. ఇది కూడా బ్రేక్ డౌన్ అయ్యి సస్టైన్ అయ్యేది ఉంటే మనకి ఫైనల్ టార్గెట్ 25,965 అవుతుంది. లేదా మార్కెట్ ఒకవేళ ఆల్రెడీ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి బులిష్ మూమెంట్లో వచ్చేది ఉంటే 26,100 తర్వాత నుండి 26,150 యాజ్ యూజువల్ టార్గెట్ అండ్ నెక్స్ట్ టార్గెట్ కూడా యాజ్ యూజువల్. అండ్ డౌన్ సైడ్ కూడా ఒకవేళ మార్కెట్ ఆల్రెడీ 26,040ని బ్రేక్అవుట్ డౌన్ చేసి మనకు బేరీ సైడ్ వచ్చేది ఉంటే నెక్స్ట్ టార్గెట్స్ యాజ్ యూజువల్గా ఇందాక చెప్పిన టార్గెట్సే. సో ఈ లెవెల్స్ బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒకవేళ ఇవాళ లాగే మార్కెట్ రేంజ్లో ఉండేది ఉంటే ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.